నేను పుట్టిన ఊరు అనమాట. ఈ ఊర్లో మరి మా తమ్ముడు గౌతమ్ రాజు, అలాగే జయరాజు, ప్రవీణ్, ప్రమోదు, ఈ యొక్క యూత్, తర్వాత ఎంప్లాయీస్ కలిపి ఇక్కడ దేవుని నామాన్ని మహింపరచడానికి మరి వీరు ఎంతగానో ఇంచుమించు ప్రయాసపడతా ఉన్నారు. ఆ నక్షత్రం చేయడానికి 30,000 ఖర్చు పెట్టారు. ఆ నక్షత్రాన్ని ఇంచుమించు ఒక 4 రోజుల ముందు నుంచి తయారు చేయించారు. ఆ విధంగా దేవుడి నామాన్ని మహింపరచడానికి మరి యూత్ కానీ ఎంప్లాయీస్ కానీ చక్కగా వారి యొక్క దేవుడి మీద ఉన్న ప్రేమని, దేవుడిని వారి శాయశక్తుల దేవుని గణపరచడానికి వారు చేసిన ఈ ప్రతి ఏర్పాటును బట్టి కూడా దేవుడు వారిని దీవించునుగాక. మరి చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. క్రీస్తు పూర్వము 722వ సంవత్సరంలో యెషయా గారికి 2 కుమారులు. ఒక కుమారుడి పేరు షయర్యాషుబు. షయర్యాషుబు అనే పేరుకి అర్థం ఏంటంటే ఒక శేషము తిరిగి వస్తుంది అని అర్థం. ఇంకొక కుమారుడి పేరు యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో మహేర్ షాలాల్ హాజ్ బజ్ అనేటటువంటి ఈ 2వ పేరుకి అర్థం ఏంటంటే త్వరితముగా కొల్లపెట్టబడుతుంది. ఆ దేవుని జనాంగము, ఆ దేవాలయము, ఆ ప్రజలు, ఆ ప్రాంతము కొల్లపెట్టబడుతుంది అని 2 పేర్లతో యెషయా గారు అంటేనే పెద్ద రాజకీయ నాయకులు అయినా, అలాగే ప్రవక్త, తన భార్య ప్రవక్తి, వీళ్ళ కుటుంబము దేవునికి ఒక సూచనలుగా. ఎటువంటి సూచనలు అని అంటే కొల్లబెట్టబడుతుంది అని అంటే ఇక నాశనం అయిపోరు, ఒక శేషం ఉంటుంది. ఆ శేషములో నుంచి షయర్యాషుబు అంటే ఆ తిరిగి వస్తున్న శేషములో నుంచి కన్యమర్య గర్భాన యేసు పుడతాడు అని ఆ పేరుకి అర్థం అన్నమాట. ఆ విధంగా ప్రణాళిక, ప్రత్యక్షత, ఈ యెషయా గారి యొక్క ఫ్యామిలీ దేవుని యొక్క ప్రణాళికను చూపించేవారుగా, ప్రత్యక్షతను చూపించేవారుగా ఆ కాలంలోనే దేవుడు ఆ విషయాన్ని బయలుపరిచాడు. దేవుడు చాలా మర్మము, ప్రత్యక్షత, ప్రణాళిక కలిగిన దేవుడు. మీ జీవితాల్లో ఏమైనా ప్రత్యక్షత వస్తుందా? ఏమైనా కళలు వస్తున్నాయా? దేవుడు మిమ్మల్ని ఎందుకు పుట్టించాడు దాని విషయము ఏమైనా మీకు బయటపడుతుందా? మీకేమైనా బయలుపరచబడుతుందా? మనము మామూలు వారము కాదు. దేవుడు ఈ జగత్ పునాది వేయబడక మునిపే యేసు క్రీస్తునందు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. అంటే అన్యజనులకి దేవుని యొక్క మహిమైశ్వర్యం ఏమిటో, ఆయన ప్రభావం ఏమిటో, ఆయన శక్తి ఏమిటో, అసలు ఆయన ఎవరో, ఎందుకు ఈ భూలోకానికి వచ్చారో అనే విషయాన్ని మరి ఈ ఎంప్లాయీస్ కాలనీలో దేవుడి నామాన్ని మహింపరుస్తున్న ప్రతి బిడ్డ కూడా ఈ ఎంప్లాయీస్ కాలనీలో ఇంకా ఎక్కడెక్కడ ఏ ఊరి నుంచి వచ్చారో దేవుని యొక్క ప్రణాళిక కలిగి ఉండాలి అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం ఒక గుడ్డివారిగా ఉండడానికి వీల్లేదు. మీ పుట్టుక భూమికి పునాది వేయబడక మునుపు ఒక ఏర్పాటు ఉంది మీ పుట్టుకలో. ఆ ఏర్పాటు బయట పెట్టకపోతే, అది మీకు తెలియకపోతే మీ జీవితాలు శూన్యమేగా. తెలియాలి. షయర్యాషుబు అనే పేరుకి ఎక్కడో ఆ ప్రజలు దేవుని మాట వినక, దేవుని జనాంగము కొల్లబెట్టబడినా మళ్ళా దేవుని కృపను బట్టి, ఆయన నరులకు చేయు ఆశ్చర్య కార్యములను బట్టి ఒక శేషము ఆ షయర్యాషుబు అనే పేరులో కనిపిస్తా ఉంది. ఆ శేషము నుంచి యేసుక్రీస్తు వారు పుట్టడం. అదే అంటాడు కదా, ఒక సూచన అడుగు అని అంటుంటే ఆహాజు రాజు అంటాడు, లేకపోతే వాళ్ళు అంటున్నారు నేను అడగను, యెహోవాను శోధింపను అని అంటుంటే, అయితే దేవుడు తానే ఒక సూచన మీకు చూపుతాడు. ఆ సూచన ఏంటనంటే కన్యక గర్భవతి అయి కుమారుని కంటది. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇక్కడ కూర్చుని మీ అందరికీ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రత్యక్షత బయటకు రావాలి. యెషయా గారు ఎప్పుడో ఏ కాలంలో అది జరిగింది 100 సంవత్సరాలు జరిగి మళ్ళీ ఇప్పుడు ఇదిగో 1000 సంవత్సరాలు, 2025 సంవత్సరాలు అయిపోతా ఉంది. నీ పుట్టుక, నీ ప్రణాళిక నీకు తెలియకపోతే దేవుని గురించి నువ్వు లోకానికి ఏమీ చూపించలేవు. నీ జీవితం ద్వారా దేవుడికి ఆయన మహిమెట్టుదో నువ్వు చూపించాలి, ఆయన ప్రభావం ఎట్టుదో నువ్వు చూపించాలి, ఆయన మహత్యం ఎట్టుదో నువ్వు చూపించాలి, ఆయన ఏమైనాడో నువ్వు చూపించాలి. నీవే ఒక సూచనగా, నక్షత్రమే సూచన కాదు, షయర్యాషుబే సూచన కాదు, యెషయా గారే సూచన కాదు, పిల్లల సూచన కాదు. ఈ దినాన్ని నేను చెప్తా ఉన్నాను, నీవు ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ఒక సూచన. ఆ సూచన ప్రజలకు తెలియాలి. అది ప్రజలకు
దేవుని యొక్క శక్తి నీలో ఉండాలి. నీకు తెలియాలి ముందు ప్రత్యక్షత ప్రణాళిక. అంత లోతైన భక్తి మీరు చేయాలని, ఆయన ప్రత్యక్షత కలిగి మీరు ఉండాలని. అలా మీరు ప్రత్యక్షత కలిగి ఉంటే చీకటి మరణ ఛాయలో ఉన్న ప్రజలు, లాస్ట్ మాట 9వ అధ్యాయంలో ఉన్న మాట, ఆ వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదు. చీకటిలో ఉన్న దేశాలు, గలిలయ, ఈ యొక్క దేశాలు, జెబూలూను, నఫ్తాలి, అన్యజనులు నివసించిన ఆ యొక్క ప్రజల్లోనికి యేసు యొక్క వెలుగు ఎలా వెళ్ళిందో, ఈ లోకంలో చీకటి మరణ ఛాయలో ఉన్న ప్రజల్లోనికి నిన్ను బట్టి ఒక సూచన, నిన్ను బట్టి ఒక వెలుగు వెళ్ళాలని మరి నేను ఈ యొక్క శుభాన్ని ప్రకటిస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను.